వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ బూల రామాంజనేయులు పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా గుంటూరు జిల్లా పరిషత్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన విజన్ రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శకమని తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, అలాగే P4 పథకం ద్వారా పేదరిక నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆదేశించారు. ఈరోజు పత్తిపాడు నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్లతో సమావేశం అవుతున్నాం. ఎందుకంటే మొన్నటి వరకు ప్రజాప్రతినిధులు పాలన ఉండేది. ఇప్పుడు వారి పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ని నియమించింది. ప్రతి పంచాయతీకి కూడా స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, మండలాలకు కూడా స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. మండల పరిధిలో సో వీళ్ళందరినీ మనం సమావేశపరిచి ఇప్పుడు అక్కడ ఎండాకాలంలో వెంటనే చేయాల్సినటువంటి పనులు, ముఖ్యంగా కరెంటు విషయం కానీ, మంచినీళ్ళ విషయం కానీ, శానిటేషన్కి సంబంధించి కానీ, రోడ్లకు సంబంధించి కానీ, మౌలిక వసతులు ఏమన్నా కూడా వాళ్ళకు సంబంధించినటువంటి నిధులను ఖర్చు పెట్టే విషయంలో, అదేవిధంగా P4 విధానం అమలుపరిచేటటువంటి విషయంలో, మరి సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచే విషయంలో, అభివృద్ధి కార్యక్రమాలు అమలుపరిచే విషయంలో ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకవైపు ప్రజాప్రతినిధులకు ఉన్న అధికారాలు ఉన్నాయి, అధికారులుగా ఉండాల్సినటువంటి అధికారాలు కూడా ఉన్నాయి. కాబట్టి సమర్థవంతమైనటువంటి పాలనతో ప్రజలకు అందించాల్సినటువంటి సేవలు శీఘ్రంగా అందాలి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి, వారి అందరికీ సహకరించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.